76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 2025 జనవరి 26న రాజ్పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహణ చేశారు. ఈ సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో 7 పద్మవిభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మభూషణ్ అవార్డులు, 113కు పద్మశ్రీ అవార్డులు. పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి వారిలో డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. హైదరాబాద్లో సంచలనాత్మకంగా ఆయన అనేక రకాలైనటువంటి కేసులు పరిష్కారం తెలియజేశారు. అలాగే సుప్రీంకోర్టు సీజే జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్, ఈయన 2011 నుంచి 2017 ఆగస్టు వరకు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన కాలంలో వ్యక్తిగత గోప్యతా హక్కు, త్రిపుల్ తలాక్ అనేటువంటిది, కొలీజియం చాలా ఆవశ్యకత ఉందంటూ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ రద్దు చేసి కొలీజియం ఏర్పాటులో ముందడుగు వేశారు. ఇతడు సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చి న్యాయసేవ చేసినందుకు గాను పద్మవిభూషణ్తో సత్కారం తెలియజేశారు. అలాగే పద్మవిభూషణ్ అవార్డులు